చూడండి, నిన్నటి క్లాస్ వరకు ఏంటంటే మనం ప్యాచ్ టూల్ కోసము, ఐ డ్రాపర్ టూల్ కోసము, అలానే క్రాప్ టూల్ కోసం మనం మాట్లాడుకున్నాము. అంతకు ముందు క్లాస్లో మ్యాజిక్ వాండు, లాసో ఆ రెండు కోసమే మాట్లాడాము. అంతకు ముందు క్లాస్లో మార్కెట్ టూల్, మూవ్ టూల్ కోసం మాట్లాడాము. ఈ రోజు క్లాస్లో మాత్రం మనం బ్రష్ టూల్ కోసము, స్టాంప్ టూల్ కోసము, అలానే హిస్టరీ బ్రష్ కోసము, అలానే ఎరేజర్ టూల్ కోసం, మొత్తం ఈ 4 టూల్స్ కోసం కూడా మనం మాట్లాడుకుంటాం. ఈ బ్రష్ టూల్ని ఉపయోగించి ఏంటంటే మనం పెయింటింగ్స్ వేయొచ్చు అండి. సెకండ్ వన్ ఏంటంటే మాస్కింగ్లో బ్రష్ టూల్ ఉపయోగపడుతుంది. తర్వాత ఏంటంటే బ్రష్ టూల్ని ఇంకా ఎందుకు వాడతాము? బొమ్మలు గీసేదానికి, లైన్ ఆర్ట్స్ వేయడానికి, ఎక్కువ మాస్కింగ్లో చాలా ఎక్కువ యూజ్ చేస్తాం అనమాట. చాలా చాలా హెల్ప్ఫుల్ టూల్. బ్రష్ టూల్ ఓన్లీ బొమ్మలు గీసే వాళ్ళకే యూజ్ అవుతుంది అని మీరు అనుకోవద్దు. ఆల్బమ్ డిజైనర్స్కి ఏంటంటే మాస్కింగ్లో సపోర్ట్ అయ్యే టూల్ ఏంటంటే బ్రష్ టూల్. ఈ బ్రష్ టూల్కి సపోర్ట్ ఏంటంటే ఈ ఈ ఫోర్గ్రౌండ్ బ్యాక్గ్రౌండ్ కలర్స్ అన్నమాట. ఈ బ్రష్ టూల్ ఫోర్గ్రౌండ్ బ్యాక్గ్రౌండ్ కలర్స్ అనేవి బాగా యూజ్ అవుతాయి. సరేనా? ఇంతకీ ఈ బ్రష్ టూల్ అనేది ఎలా ఉపయోగపడుతుంది అనేది చెప్పుకుందాం. చూడండి, బ్రష్ టూల్ షార్ట్ కట్ బి. మీరు ఇక్కడ పైన చూసారనుకోండి, ఇక్కడ క్లిక్ చేస్తే డిఫరెంట్ బ్రషెస్ అయితే కనిపిస్తున్నాయి. ఇది ఏ టైంలో ఎప్పుడు ఏ బ్రష్ వాడతాం అనేది చాలా కన్ఫ్యూజన్ అన్నమాట. మనకి ఆల్బమ్ డిజైనింగ్ పరంగా అవసరాన్ని బట్టి డిఫరెంట్ బ్రషెస్ ఏం వాడము. బట్ డిజిటల్ పెయింటింగ్ పరంగా ఏంటంటే ఒక్కోసారి ఒక్కో బ్రష్ వాడతాము. హెయిర్ బ్రష్ ఒకసారి, స్కిన్ బ్రష్ ఒకసారి, బ్యాక్గ్రౌండ్ బ్రష్ ఒకసారి, హెయిర్ బ్రష్ ఒకసారి, డిఫరెంట్గా. బట్ బ్రష్ టూల్ కోసం అయితే డెఫినెట్గా తెలుసుకోవాలి. ఈ బ్రష్ టూల్తో మనం ఈరోజు కొన్ని బొమ్మలు అయితే గీద్దాం. మీకు కూడా ఒక టాస్క్. మీరు కూడా రేపు ఒక మంచి బొమ్మ అయితే గీయాలి. అది మీ టాస్క్ అన్నమాట. నేను బ్రష్ టూల్ తీసుకున్నాను. బ్రష్ టూల్లో ఇలా చూడండి, ఒక షార్ప్ ఎడ్జ్ ఉన్న, మీ ఇష్టం ఏ బ్రష్ తీసుకున్నా పర్లేదు, బట్ కొంచెం షార్ప్గా ఉన్న బ్రష్ అయితే తీసుకోండి. సరేనా? మోడ్ అయితే నార్మల్ మోడ్ ఉంది. ఇంకా మోడ్స్ అనేవి మనం చెప్పుకుందాం. ఇంకా మోడ్స్లో చాలా ఉన్నాయి. ఈ మోడ్స్ అనేది ఇప్పుడు క్లాస్ అయితే కాదు, ఆఫ్టర్ ఈ టూల్స్ అన్నీ అయిన తర్వాత మోడ్స్ కోసం మనం మాట్లాడదాం. ఇక్కడ ఒపాసిటీ అనేది చూడండి. ఈ ఒపాసిటీ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను దీన్ని ఇక్కడ లేయర్ బాక్స్లో ఉన్నటువంటి దీన్ని డబల్ క్లిక్ చేశాను అనుకోండి, ఇక్కడ లాక్ సింబల్ కనిపిస్తోంది. నేను 2 సార్లు ఎప్పుడైతే క్లిక్ చేశానో ఈ లాక్ అనేది అన్లాక్ అవుతుంది. ఓకే చేసేయండి. ఇది అన్లాక్ అయిపోయింది. మీరు ఇక్కడ పైన చూసారనుకోండి, ఒపాసిటీ అనేది ఉంది. ఇక్కడ కూడా ఒపాసిటీ అనేది ఉంది. ఈ ఒపాసిటీ అనేది, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ ఒపాసిటీని తగ్గించాను అనుకోండి, ఇక్కడ ఇమేజ్ ఏంటి, లైట్గా కనిపిస్తుంది. అదే నేను జీరోలో పెట్టానంటే ఫోటో కనిపించట్లేదు. అదే నేను 100%లో పెట్టినప్పుడు ఫోటో పర్ఫెక్ట్గా కనిపిస్తుంది. మీకు ఇమేజ్ అనేది ఎలా కనిపించాలి అనేది ఈ ఒపాసిటీ అనేది చూపిస్తుంది. బట్ ఇక్కడ ఉన్న ఒపాసిటీ అనేది ఎలా వర్క్ అవుతుందో చూద్దామంటే, ఒక న్యూ లేయర్ అయితే తీసుకున్నాను. ఐ థింక్ కలర్, వేరే కలర్ ఏదైనా పెడదాం. ఐ థింక్ నేను దీన్ని సియాన్ కలర్ అంటారు, దీన్ని పెట్టాను. ఓకే, ఎక్స్ క్లిక్ చేశాను, ఈ కలర్ అయితే పెట్టాను. మళ్ళీ ఒక న్యూ లేయర్ అయితే తీసుకుంటున్నాను, జస్ట్ మీకు ఈ ఒపాసిటీ అనేది అర్థం కావడం కోసం. నేను బ్రష్ సైజుని ఓపెన్ క్లోజ్డ్ బ్రాకెట్స్ ద్వారా పెంచుతాను, తగ్గిస్తాను. నేను బ్రష్ సైజుని కొంచెం పెంచుతాను. చూడండి, బ్రష్ సైజుని పెంచాను. ఇక్కడ ఫోర్ గ్రౌండ్ కలర్ అనేది వైట్ కాదు, ఐ థింక్ నేను డార్క్ రెడ్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు ఒపాసిటీ అనేది 100% పెట్టినప్పుడు మీకు అది ఎలా వస్తుంది, ఇలా వస్తుంది. అదే నేను ఇక్కడ ఒపాసిటీని ఒక 50% పెట్టాను అనుకోండి, కొంచెం లైట్గా రాస్తుంది. అదే నేను 20% పెట్టినప్పుడు ఇంకా లైట్గా, అదే ఇంకా 7% ఇంకా లైట్గా, 0.1 పెట్టినప్పుడు అసలు కనిపించట్లేదు. అంటే ఇక్కడ ఉన్న ఈ ఒపాసిటీ ఏంటంటే మనం బ్రష్ కి సంబంధించిన ఒపాసిటీ అన్నమాట. అవసరాన్ని బట్టి ఎక్కువ కనిపిస్తుంది, అవసరాన్ని బట్టి చిన్నగా అయితే కనిపిస్తుంది. బట్ మీరైతే చూసుకోండి, ఈ లేయర్ బాక్స్ లో ఉన్న ఒపాసిటీ వేరు, అలానే బ్రష్ టూల్లో ఉన్న ఒపాసిటీ వేరు. సరేనా? నేను దీన్ని డిలీట్ చేస్తున్నాను, డిలీట్ చేశాను. ఇప్పుడు నేను ఒక న్యూ లేయర్ అయితే తీసుకున్నాను. ఇక్కడ కలర్ అనేది బ్లాక్ తీసుకుంటున్నాను. బ్లాక్ తీసుకుని ఇక్కడ ఒపాసిటీ అనేది 100% పెట్టాను.
బ్రష్ సైజ్ అనేది చాలా చిన్నగా పెట్టుకుంటున్నాను, ఎందుకంటే చిన్న లైన్ గా గీస్తేనే బాగుంటుంది. నేను జస్ట్ ఇక్కడ ఇలా నేను హెయిర్ ఎలా ఉందో అలా నేను డ్రా చేస్తున్నాను. మీకు రేపు టాస్క్, మీరు కూడా ఒక బొమ్మ గీయాలి. మీరు కన్ఫ్యూజ్ కాకండి, వామ్మో నాకు బొమ్మలు రావని అనుకోకండి. మీరు ఏదైనా ఒక ఇమేజ్ని బేస్ చేసుకుని ఇలా ఒక బొమ్మ అయితే గీయండి. సరేనా? ఒపాసిటీ నేను కొంచెం చిన్నగా చేసుకుంటా, ఒపాసిటీ ఒపాసిటీ కాదు, బ్రష్ సైజ్ నేను తగ్గించుకుంటున్నాను. జస్ట్ నేను ఇలా డ్రా చేస్తూ వెళ్తున్నాను. జస్ట్ నేను ఇలా డ్రా చేస్తున్నాను చూ. ఇలా నేను ఇలా నేను డ్రా చేసుకుంటూ వెళ్తే చివరికి వచ్చేసరికి ఇది ఒక లైన్ ఆర్ట్ గా మారుతుందండి. చాలా బాగుంటుంది. మీరు అవసరాన్ని బట్టి ఎవరైనా లైన్ ఆర్ట్స్ అడిగారు అనుకోండి, మీరు కూడా ఇలా ఇమేజ్ ని రిఫరెన్స్ గా పెట్టి డ్రా చేసి ఇచ్చు అన్నమాట. దీనికి కావాల్సింది ఏంటంటే బ్రష్ టూల్, మంచి కలర్, మీకు నచ్చిన కలర్ ఏదైనా తీసుకొని. చూడండి, నేను ఇక్కడ ఒక షార్ట్ కట్. దీని పేరు ఆర్ టూల్ అన్నమాట. ఆర్ అంటే రొటేషన్ అన్నమాట. ఫోటోని మీకు తగినట్టుగా రొటేట్ చేయొచ్చు. ఆర్ అంటే రొటేషన్, ఇలా అంటే రొటేట్ అవుతుంది. ఈ రొటేషన్ టూల్ కూడా మీకు ఉపయోగపడుతుంది. జస్ట్ చూడండి, నేను ఇలా డ్రా చేసి. కానీ ఇది ఒక బొమ్మ గీయాలి అంటే ఒక లైన్ ఆర్ట్ ఆల్మోస్ట్ ఒక 1 అవర్ అబౌవ్. నేను ఇలా డ్రా చేస్తున్నాను. ఎంత మనసు పెట్టి చేస్తే అంత బాగా వస్తుంది. లైన్ ఆర్ట్ అంటారండి. అసలు రిజల్ట్ ఎలా వస్తుంది నేను చూపిస్తాను. కొద్దిసేపు వర్క్ చేశాక నేను చూపిస్తాను. నేను రొటేట్ చేస్తున్నాను అవసరాన్ని బట్టి. ఇక్కడ ఈ హెయిర్ అనేది ఈ షేప్ లో ఉంది, రౌండ్ గా. నేను ఇది డ్రా చేయడానికి ట్రై చేస్తున్నాను. ఇక్కడికి వచ్చేసరికి ఇది కూడా. దీన్ని వీలైనంత వరకు మాస్కింగ్ లోనే వాడతాము, బట్ ఆల్బమ్ డిజైనింగ్ పరంగా. బట్ ఒక లెర్నర్ గా మీరు ఇది నేర్చుకున్నప్పుడు ఏంటంటే మీకు దీని మీద గ్రిప్ అనేది వస్తుంది. నేను ఇప్పటి వరకు చేసింది నేను మీకు తేడా చూపిస్తాను చూడండి. ఇది మనకి కనిపించాలంటే ఒక న్యూ లేయర్ తీసుకోండి. కలర్ ఏంటంటే వైట్ పెట్టుకోండి. బ్యాక్గ్రౌండ్ కలర్ వైట్ పెట్టుకున్నాను. కంట్రోల్ బ్యాక్ స్పేస్ చెప్పాను. ఈ లేయర్ని కింద పెట్టాను. సరేనా? ఇప్పటి వరకు మనం డ్రా చేసింది ఇది అన్నమాట. ఇది మళ్ళీ మీరు డ్రా చేయాలనుకోండి, దీన్ని హైడ్ చేసుకోండి. ఈ బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉందో వైట్, దాన్ని హైడ్ చేసుకోండి. ఇప్పుడు లేయర్ 1ని సెలెక్ట్ చేసుకొని మళ్ళీ డ్రా చేయడం స్టార్ట్ చేయండి. ఓకే, ఏంటంటే ఒకదానికి ఒకటి లింక్ అప్ అండి. ఒకటి మర్చిపోయినా, ఒకటి మీరు ప్రాక్టీస్ చేయకపోయినా తర్వాత రోజు కొంచెం ఇబ్బంది పెడుతుంది. చిన్న చిన్న అలా బేసిక్ నుండి అలా అడ్వాన్స్డ్కి వెళ్ళేసరికి ప్రతి టూల్ ఎప్పుడు ఏది యూజ్ చేస్తాం అనేది తెలీదు అన్నమాట. అవసరాన్ని బట్టి ఏ టూల్ వాడతాం, బి టూల్ వాడతాం, ఏదో ఒకటి మనకేంటంటే అవుట్పుట్ బాగా వచ్చేదానికి. ఇవన్నీ కూడా ఒకదానికి ఒకటి లింక్ అవుతాయి అన్నమాట. ఎప్పుడు ఒకే టూల్తో మొత్తం వర్క్ మనం చేయలేము. స్పేస్ బార్తో అటు ఫోటోని పైకి కిందకి మూవ్ చేసుకుంటున్నాను. అలా ఇలా నేను డ్రా చేస్తున్నాను. మీరు ఎంత పేషెన్సీతో చేస్తే అంత బాగా వస్తుంది. అవసరాన్ని బట్టి బ్రష్ సైజ్ చిన్నగా చేసుకోండి, కొంచెం పెద్దగా చేయండి.
జస్ట్ చూద్దాం. హెయిర్ అయితే అయ్యింది. ఇక్కడ మనం ఇంకా డ్రా చేయాల్సి ఉంది. జస్ట్ ఇప్పుడు ఫేస్ కి అయితే వెళ్దాము. ఐబ్రోస్ డ్రా చేద్దాం. బట్ మీరు గుర్తుపెట్టుకోండి, న్యూ లేయర్ అయితే ఖాళీగా ఉండాలి, వైట్ బ్యాక్గ్రౌండ్. మీరు పైన తీసుకునేటటువంటి లేయర్ లోనే ఇలా డ్రా చేయాలన్నమాట. జస్ట్ చూద్దాం. ఇక్కడ ఒక ఐబ్రో అయితే వచ్చింది. ఇక్కడ కూడా ఒకటి ఉంది. చూడండి, ఇది మనం డ్రా చేసింది. ఇప్పుడు కళ్ళు గీద్దాం. మీరు బేసిక్ అర్థం చేసుకుంటే మిగతాదంతా చాలా చాలా సింపుల్. ఒక న్యూ లేయర్ అయితే తీసుకున్నాము, అందులో వైట్ కలర్ పెట్టుకున్నాము. ఇంకొక దాంట్లో మళ్ళీ న్యూ లేయర్ తీసుకొని డ్రా చేసుకుంటూ వెళ్తున్నాం అనమాట. జస్ట్ కొంచెం ఇక్కడ ఉన్న ఈ వైట్ ని ఇలా పెడదాం. ఇక్కడ కూడా చిన్న వైట్ అయితే ఉంది. ఇక్కడ కూడా ఒక కన్ను అయితే ఇట్లా వచ్చింది. ఇందులో కూడా ఐ లాసెస్ అనేవి ఉన్నాయి. జస్ట్ చూడండి, ఇక్కడ ఇలా డ్రా చేసేస్తాను. జస్ట్ నేను ఇలా పెడుతున్నాను. ఇక్కడ కూడా చిన్న చిన్న ఐ లాసెస్ అయితే ఉన్నాయి. కన్ను ఇట్లా డ్రా చేసామండి. నెక్స్ట్ ఇటువైపు కన్ను. జస్ట్ నేను ఇలా చేస్తూ ఉన్నాను. ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ ఒక చిన్న వైట్ బాక్స్ ఇక్కడ. ఇలా మీరు చేస్తే ఈ లైన్ ఆర్ట్ మొత్తం చేయొచ్చు అండి. ఫోటో మొత్తం డ్రా చేయొచ్చు, చాలా బాగుంటుంది. మీ ఫొటోస్ ఏమైనా ఉన్నా కూడా దీని మీద ట్రై చేయొచ్చు, బాగుంటుంది. ఇది వైట్ బ్యాక్గ్రౌండ్ మీద ఇలా మీరు చేస్తే జబర్దస్త్ అనిపిస్తుంది. జస్ట్ చూడండి, అవసరాన్ని బట్టి బ్రష్ సైజ్ పెంచుకోండి, తగ్గించుకోండి. ఇమేజ్ ని అవసరం అనుకుంటే రొటేట్ కూడా చేసుకోండి. మీకు కనిపించే ప్రతి షేడ్ ని విడిచిపెట్టకుండా గీసేయండి అంతే. ఇలాంటి షేప్స్ ఏమైనా డ్రా చేసేటప్పుడు జస్ట్ ఇమేజ్ ని రొటేట్ చేసుకోండి. ఆల్బమ్ డిజైనింగ్ ఇది యూజ్ ఇలా చేస్తామంటే చెయ్యము. బట్ నేర్చుకునేటప్పుడు రొటీన్ గా బోరింగ్ క్లాసెస్ కాకుండా ఏదో కొంచెం టాస్క్ లా ఉంటే మనకి నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటుంది. అందువల్ల ఇలా చెప్పుకుంటున్నాను. ప్లస్ ఏంటంటే ఇలా నేర్చుకుంటే మనం ఎప్పటికీ మర్చిపోవండి. ఎందుకంటే ఈ రోజు నేర్చుకునేది లైఫ్ టైం మనతో నిండిపోవాలి కాబట్టి. జస్ట్ ఇక్కడ ఉన్న బిందీ కూడా పెడదాము, స్టిక్కర్.
జస్ట్ నేనైతే పెట్టాను, బట్ అది కరెక్ట్ సర్కిల్గా రాలేదు. అయినా ఓకే. ఇలా మీరు దీంతో ఇలా మీరు ట్రై చేస్తే మొత్తం బొమ్మ మొత్తాన్ని కూడా గీయొచ్చు. చాలా టైం పడుతుంది కానీ మంచిగా అయితే వస్తుంది, మంచి అవుట్పుట్ అయితే వస్తుంది. దీన్ని కూడా దాన్ని ఏమంటారు, ఫ్రేమ్ చేసి పెట్టుకోవచ్చు అండి. ఇది లైన్ ఆర్ట్ అంటారు దీన్ని. చాలా బాగుందండి. ఇలా చేయొచ్చు అండి, మంచిగా ఉంటుంది. బట్ ఎక్కువగా మాస్కింగ్ లోనే చాలా ఎక్కువ యూజ్ చేస్తాం, ఎందుకంటే ఫోటోని కట్ చేయకుండా మాస్క్ లో కూడా మనం వాడతాం. దానికి ఎక్కువ ఈ బ్రష్ టూలు, ఈ ఫోర్ గ్రౌండ్ బ్యాక్గ్రౌండ్ కలర్స్ చాలా ఎక్కువ యూజ్ అవుతాయి. నేను ఇక్కడ బ్లాక్ కే ఎందుకు పెడుతున్నా అంటే వైట్ కలర్ బ్యాక్గ్రౌండ్ పై బ్లాక్ అనేది చాలా బాగా కనిపిస్తుంది. మీకు వేరు వేరు కలర్స్ కూడా పెట్టుకోవచ్చు అండి. ఇక్కడ మీరు ఫోర్ గ్రౌండ్ కలర్ ఏది తీసుకుంటారో, ఫర్ ఎగ్జాంపుల్ నేను బ్లూ తీసుకున్నాను అనుకోండి, బ్లూ కలర్ తోనే డ్రా చేయొచ్చు. బట్ డీ క్లిక్ చేస్తున్నాను, బై డిఫాల్ట్ గా వైట్ మీద బ్లాక్ తో డ్రా చేస్తేనే బాగుంటుంది. చాలా టైం టేకింగ్ కానీ పర్వాలేదు, మంచిగానే ఉంటుంది. మన ఫొటోస్ కూడా ఇట్లా ట్రై చేయొచ్చండి, బాగుంటుంది లైన్ ఆర్ట్ ఇది. ఇలా చేసుకుంటూ నేను మీకు పిహెచ్డి ఇస్తాను, అవసరం అనుకుంటే దీని మీద మీరు కంటిన్యూ అయితే చెయ్యండి. ఇక్కడ మీరు మర్చిపోయి లేయర్ టూలో ఈ వైట్ బ్యాక్గ్రౌండ్ ఉన్న దాంట్లో డ్రా చేశారనుకోండి, దాన్ని మీరు మోడిఫై చేయలేరు. కంపల్సరీ ఏంటంటే ఒక ఎంటీ లేయర్, న్యూ లేయర్లోనే ట్రై చేయండి, సరేనా? ఓకే అండి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇది ఉంది, ఇక్కడ ఇలానే ఉంది. ఇలా మీకు కొంచెం ఏమైనా ఐడియాస్ ఉంటే మీ ఐడియాస్ కూడా ఇందులో వాడియొచ్చు. నేను ఇందులో ఇక్కడ ఇలా ఉంది. ఇమేజ్ క్వాలిటీ బాగుంది అనుకోండి, మీకు ప్రతి డీటెయిల్ కూడా నీట్గా కనిపిస్తుంది. మీరు లో క్వాలిటీ ఇమేజ్ తీసుకున్నారనుకోండి, మీకు కొంచెం ఇబ్బంది అవుతుంది. మీరు స్టార్టింగ్లో ఏంటంటే మంచి క్వాలిటీ ఇమేజెస్ని తీసుకోండి, మీరు క్యాప్చర్ చేసినవైనా లేదంటే మంచి హెచ్డి క్వాలిటీ ఇమేజెస్ ఏమైనా తీసుకుంటే, ఇలా నెట్లో ఉన్న ఇమేజెస్ అయితే కాదు. ఇక్కడ కంగ్రెప్పలు ఉన్నాయండి, వీటిని కూడా కొంచెం మీరు ఇది చేస్తే ఏంటంటే మీ హ్యాండ్ ఫ్రీ అవుతుందండి కొంచెం. ఏంటంటే ఫ్రీ హ్యాండ్ అంటే మీరు ఓన్గా మీకు మౌస్ యూజ్ చేయడం అది ఫ్రీ మూమెంట్ అయిపోతుంది. కాబట్టి మీరు ట్రై చేయండి, ఒకటో రెండు ఫొటోస్ అయితే. రెండు వద్దులేండి కానీ ఒక్క ఫోటోని మీకు అవసరమైనంత వరకు మంచిగా వచ్చేంత వరకు ట్రై చేయండి. మీరు నిన్న చేసిన దాన్ని ఏమంటారు, ప్యాచ్ టూల్తో మీరు చేసిన వర్క్ కూడా బాగుంది. ఇంకా అందులో కొన్ని ప్యాచెస్ అయితే ఉన్నాయి. ఆ ప్యాచెస్ పోవాలంటే దానికి స్టాంప్ టూల్ అనేది యూజ్ అవుతుంది. అది ఎలా మీరు చేసిన వర్క్ మీదే మనం స్టాంప్ టూల్ని వాడదాము, ఎలా చేద్దామని చూద్దాము. నేను ఇక్కడ వరకు చేసి విడిచిపెడుతున్నాను, నేను మీకు ఈ పిహెచ్డిని ఇస్తాను. దీని మీద మిగతా వర్క్ అయితే ట్రై చేయండి.
మీరు కావాలంటే వైట్ బ్యాక్గ్రౌండ్ నాకు నచ్చలేదు, నేను వేరే కలర్ ఏదైనా పెడతాను. జస్ట్ మీకు నచ్చిన కలర్ కంట్రోల్ బ్యాక్ స్పేస్. లేదు, నాకు ఈ కలర్ కూడా నచ్చలేదు, వైట్ లైట్ బ్లూ పెడతాను. కంట్రోల్ బ్యాక్ స్పేస్ ఒక్కటే. బేసిక్ అయితే అదే, మనకి నచ్చిన కలర్ని పెట్టుకోవచ్చు. నేను మీకు పిహెచ్డి అయితే ఇస్తాను, మిగతా వర్క్ మీరు కంటిన్యూ అయితే చేయండి. నెక్స్ట్ ఏంటంటే ఇదే దాన్ని మనము లైన్ ఆర్ట్గా అయితే ఇలా వాడుతున్నాం బ్రష్ టూల్ని. అదే మాస్కింగ్ లో అయితే ఎలా వాడతాము? మాస్కింగ్ లో బ్రష్ టూల్ కూడా చాలా ఉన్నాయి. బ్రష్ టూలు, పెన్సిల్ టూలు, కలర్ రీప్లేస్మెంట్ టూలు, మిక్సర్ బ్రష్ టూల్ అంట. వీటిని ఎలా వాడుతున్నాం? జస్ట్ మనం ఎక్కువగా వాడేది బ్రష్ టూల్ మాత్రమే ఆల్బమ్ డిజైనింగ్ పరంగా. మిగతా టూల్స్ ని అస్సలు టచ్ కూడా చేయము. బట్ బేసిక్ గా ఒక ఐడియా అయితే తెచ్చుకుందాము. ఇందులో బ్రష్ టూల్ కాకుండా మ్, నేను వేరే ఏదైనా ఒక ఇమేజ్ అయితే తీసుకుంటాను చూడండి. ఐ థింక్ ఓకే, నేను ఇమేజ్ అయితే తీసుకున్నాను. బ్రష్ టూల్ కాకుండా పెన్సిల్ టూల్ తీసుకున్నా కూడా సేమ్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఈ పెన్సిల్లో కూడా సేమ్ బ్రషెస్ వస్తాయి. మీరు ఒక్కసారి ఇన్స్టాల్ చేసిన బ్రషెస్ మీరు ఎందులో ఓపెన్ చేసినా ఆ బ్రషెస్ వస్తాయి. ఈవెన్ స్టాంప్ టూల్కి వెళ్ళినా అందులోని బ్రషెస్ వస్తాయి. మీరు ఏ టూల్కి వెళ్ళినా ఆ బ్రషెస్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫస్ట్ ఉన్న టూల్ తీసుకున్నాను. పెన్సిల్ అనేది ఏంటంటే ఎడ్జెస్ అనేది రఫ్గా వస్తుంది చూడండి. ఈ పెన్సిల్ టూల్తో కూడా మనం చేయొచ్చు. బట్ ఎంత పెద్ద బ్రష్ సైజ్ అయితే తగ్గించుకుందాం. చిన్నగా పెట్టుకుంటున్నాను. దీంతో కూడా అయితే మీరు డ్రా చేయొచ్చు. బట్ మనం ఆల్బమ్ డిజైనింగ్ పరంగా అయితే పెన్సిల్ టూల్ని అస్సలు టచ్ కూడా చేయమండి. ఇందులో ఉంది కాబట్టి మీరు కావాలంటే ఈ టూల్తో కూడా చేయొచ్చు. ఓకే, నేను డైరెక్ట్గా చేస్తున్నాను. ఇది చాలా నేను ఇలా డైరెక్ట్గా చేయటం అనేది రాంగ్. నేను అయితే ఇదే ఇమేజ్ మీద నేను డ్రా చేసేసాను అనుకోండి. తప్పు చేశాను అంటే ఫోటో మీద ఇలా ఏదో చేసేసాను సంథింగ్. నా ఫోటో అయితే పాడైపోయింది. ఈ ఫోటో పాడైపోయినప్పుడు మీరు కంట్రోల్ ఆల్ట్ జెడ్ క్లిక్ చేసినప్పుడు బ్యాక్కి వెళ్తారు. అదే కంట్రోల్ షిఫ్ట్ జెడ్ క్లిక్ చేసినప్పుడు ముందుకు వెళ్తారు. కంట్రోల్ ఆల్ట్ జెడ్ క్లిక్ చేసినప్పుడు బ్యాక్కి, కంట్రోల్ షిఫ్ట్ జెడ్ క్లిక్ చేసినప్పుడు ముందుకి. అదే మీకు వై టూల్ అనేది ఉంది చూడండి. బ్రష్ టూల్ కింద స్టాంప్ టూల్ ఉంది, దాని కింద వై టూల్ అనేది ఉంది. దీనిలో హిస్టరీ బ్రష్ అనేది ఉంది. హిస్టరీ బ్రష్తో మీరు ఇలా అన్నారు అనుకోండి. ఒరిజినల్ ఇమేజ్ ఏదైతే ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ ఒపాసిటీ 50 ఉంది, 100 పెట్టుకోండి. ఇలా అన్నప్పుడు మీ ఫోటో ఒరిజినల్ ఎలా ఉందో మీరు డ్యామేజ్ చేస్తారు. అన్ఫార్చునేట్గా ఏదో క్లిక్ చేస్తారు, ఫోటో డ్యామేజ్ అయింది. బట్ హిస్టరీ బ్రష్ ఏం చేస్తుందంటే ఒరిజినల్గా ఆ ఇమేజ్ ఎలా ఉందో దాన్ని మీకు ఇచ్చేస్తుంది అనమాట. హిస్టరీ బ్రష్ అనేది ఆ విధంగా ఉపయోగపడుతుంది. అందులో ఆర్ట్ హిస్టరీ బ్రష్ అనేది ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను వేరే ఏదైనా ఒక డిఫరెంట్ బ్రష్ అయితే తీసుకున్నాను. ఈ టూల్ ఎలా పనిచేస్తుంది? ఐ థింక్ ఓపెన్ బ్రాకెట్, క్లోజ్డ్ బ్రాకెట్ క్లిక్ చేసినప్పుడు బ్రష్ సైజ్ అనేది పెరుగుతుంది. ఈ టూల్ క్లిక్ చేసినప్పుడు చూడండి, దీన్ని ఒక బ్యాక్గ్రౌండ్గా నేను వాడియచ్చు. ఇప్పుడు ట్రెండింగ్ ఇవే ఉన్నాయండి. దీన్ని ఒక బ్యాక్గ్రౌండ్గా నేను వాడుకోవచ్చు. బట్ నేను హిస్టరీ బ్రష్ ఫస్ట్ వన్ క్లిక్ చేసి నేను ఇలా అన్నాను అనుకోండి, నా ఒరిజినల్ అయితే ఇలా వచ్చేస్తుంది. హిస్టరీ బ్రష్ ఇలా వచ్చేసింది. అదే ఇంతకు ముందు క్లాస్లో మనం ఏంటంటే నాకు ఈ పేర్లు అనేది ఉండకూడదు. ఏం చేసాము జే టూల్తో కానీ స్పాట్ హీలింగ్తో కానీ ఇలా అన్నప్పుడు ఆటోమేటిక్గా ఆ నేమ్స్ అయితే పోతున్నాయి చూడండి. ఓన్లీ దాన్ని ఏమంటారు, పింపుల్స్ అనే కాదండి, ఇలా టెక్స్ట్ని కూడా తీయొచ్చు. బట్ ఇక్కడ చిన్న తేడా అయితే అయింది. జస్ట్ చూడండి. ఇలాంటప్పుడు స్టాంపింగ్ టూల్ అనేది వాడుకుంటాము. అంటే మనకి ఇప్పటి వరకు నేర్చిన వాటితో ఏంటంటే ఫోటోని మనం మంచిగా చేయొచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ హిస్టరీలో
ఆర్ట్ హిస్టరీలో ఈ బ్రష్ కాదు, మీరు వేరేది బై డిఫాల్ట్ ఇవన్నీ ఈ బ్రషెస్ వస్తాయి. ఈ బ్రష్తో ఇలా అన్నారనుకోండి, ఈ బ్రష్ అనేది ఇలా వస్తుంది. నేను హిస్టరీ బ్రష్ తీసుకొని ఇలా హిస్టరీ బ్రష్ కూడా కొంచెం ఏదో ఒకటి మంచిగా, ఇవన్నీ బై డిఫాల్ట్గా వచ్చేటటువంటి బ్రష్లే. ఇలా పెట్టినప్పుడు అంటే వీటిని కూడా బ్యాక్గ్రౌండ్గా వాడుకొని ఇలా చేసి వచ్చనమాట. ఇది ఒక బ్యాక్గ్రౌండ్. ఇలా చేసుకోవచ్చు. ఆర్ట్ హిస్టరీ, హిస్టరీ ఇందులో మనం చెప్పుకోవాలనుకుంటున్నది. ఇందులో చూడండి, పెన్సిల్ టూల్ కోసం మనం మాట్లాడం అంతగా ఏం యూజ్ చేయము. బట్ కలర్ రీప్లేస్మెంట్ టూల్ అనేది ఉంది, చూద్దాం ఆగండి ఒకసారి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ టాలరెన్స్ అనేది ఒక 50% పెడదాము. ఇక్కడ బ్రష్ సైజ్ని పెంచుకుంటున్నాను. ఇక్కడ నేను ఇక్కడ ఫోర్గ్రౌండ్ కలర్ ఏముందండి, బ్లాక్ ఉంది. ఇక్కడ బ్లాక్ కాదు, నేను ఆరెంజ్ కలర్ పెట్టాను అనుకోండి. ఇక్కడ కలర్ రీప్లేస్ అంటే ఏమవుతుంది, ఈ కలర్ అనేది ఇక్కడ రీప్లేస్ అయిపోతుంది, ఆ కలర్ అనేది అక్కడికి వచ్చేస్తుంది. ఆ స్కిన్ కలర్లో ఆ కలర్ అనేది వస్తుంది. ఈ కలర్ రీప్లేస్మెంట్ ఈ టూల్ అనేది ఇలా యూజ్ అవుతుంది. ఇందులో కూడా శాచురేషన్ అనేది ఉంది. శాచురేషన్ పెట్టినప్పుడు ఏంటంటే ఆ ఉన్న కలర్స్ ని పెంచుతుంది అనమాట. ఇది మనము డిజిటల్ పెయింటింగ్ లో ఎక్కువగా యూజ్ చేస్తాం. ఈ కలర్ రీప్లేస్మెంట్ ఇక్కడ శాచురేషన్ మోడ్ పెట్టామనుకోండి, కలర్స్ అనేవి పెరుగుతున్నాయి. అదే లూమినోసిటీ మోడ్ పెట్టామనుకోండి, ఇంకా మనం మోడ్స్ అనేవి వెళ్ళలేదు. లూమినోసిటీ పెడితే అక్కడ ఉన్న కలర్స్ మొత్తం పోతుంది. హ్యూ అంటే హ్యూ కలర్స్, మనం వీటి అన్నిటి కోసం చెప్పుకుందాము. హ్యూ అండ్ శాచురేషన్ వీటి కోసం మనం మాట్లాడదాం. కలర్ రీప్లేస్మెంట్ టూల్ అనేది ఏం చేస్తుందంటే, ఇక్కడ ఉన్న ఫోర్గ్రౌండ్ కలర్ మీరు ఏది పెట్టుకున్నారో ఆ కలర్ని ఇందులో ఫిల్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ పింక్ కలర్ అయితే పెట్టాను, ఆ కలర్ అనేది ఇక్కడికి వస్తుంది అనమాట. సరేనా, రీప్లేస్మెంట్ టూల్ ఇది. మిక్సర్ బ్రష్ టూల్ అనేది ఏం చేస్తుంది, జస్ట్ వీటి కోసం బేసిక్ ఐడియా అయితే తెచ్చుకుంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ ఫోటో డ్యామేజ్ అయిపోయింది, నాకు ఒరిజినల్ ఫోటో కావాలి అనుకోండి, హిస్టరీ బ్రష్ తీసుకొని ఇలా అనండి. ఐ థింక్ మీరు ఏ బ్రష్ అయినా తీసుకోండి, సాఫ్ట్ ఎడ్జ్ ఉన్న బ్రష్ తీసుకున్నారనుకోండి, మీ ఒరిజినల్ ఇమేజ్ ఏదైతే ఉందో అది వచ్చేస్తుంది. హిస్టరీ బ్రష్ అనేది మీ ఫోటో అనేది పాడవకుండా చూస్తుంది అనమాట. మీరు ఏదైనా అన్ఫార్చునేట్గా ఏదైనా చేసేసినా ఆ రిటర్న్ అనేది మీరు హిస్టరీ బ్రష్తో తెచ్చుకోవచ్చు. ఇక్కడ మిక్సర్ బ్రష్ అనేది ఉంది చూడండి. మిక్సర్ బ్రష్తో ఇక్కడ బై డిఫాల్ట్గా 75% మిక్స్, 90% ఫ్లో అనేది 100%. ఇవన్నీ డిజిటల్ పెయింటింగ్లో మనం ఎక్కువగా వాడతాము. ఫర్ ఎగ్జాంపుల్ నేను కలర్ మిక్సర్ వాడి జస్ట్ నేను ఇలా క్లిక్ చేస్తుంటే ఇక్కడ ఉన్న ఈ పింక్ కలర్ అనేది స్కిన్లో యాడ్ అయిపోతుంది. అలానే ఇక్కడ ఉన్న నేను వేరే కలర్ తీసుకున్నా, ఐ థింక్ గ్రీన్ కలర్. ఇక్కడ ఎల్లో గ్రీన్ అండి, ఇలా క్లిక్ చేయి, ఇలా నేను చేస్తున్నాను. దీన్ని స్మర్జింగ్ అంటారు. మనకి దీనికోసం ఒక సపరేట్ టూల్ కూడా ఉంది. ఇలా అనేసరికి ఈ కలర్ అనేది ఇక్కడ యాడ్ అయింది చూడండి. ఇది ఆయిల్ పెయింటింగ్ అనే దాంట్లో, డిజిటల్ పెయింటింగ్ అనే దాంట్లో చాలా చాలా ఎక్కువగా యూజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎల్లో కలర్ తీసుకున్నాను, జస్ట్ నేను ఇలా అంటున్నా, ఇది స్మర్జ్ అయిపోతుంది. ఇక్కడ నేను, మీరు ఏ కలర్ అయినా తీసుకోండి, దీంతో కూడా మీరు పెయింటింగ్ అయితే చేయొచ్చు. ఆయిల్ పెయింటింగ్స్ అంటారు కదా, డిజిటల్ పెయింటింగ్స్, వీటితో కూడా మీరు చేయొచ్చు. మీరు తీసుకునే కలర్స్ అనేది మ్యాటర్. ఓవరాల్ గా అంతా ఒకే కలర్ అయితే పెట్టకూడదు దీంట్లో. కొన్ని దగ్గరలా ఆరెంజ్ ఉండాలి, కొన్ని దగ్గరలా జస్ట్ ఇది, దీంతో కూడా మనం చేయొచ్చు అండి. చాలా దాన్ని ఏమంటారు, కలర్ మిక్సర్ తో, మిక్సర్ బ్రష్ టూల్ తో దీన్ని ఇలా కూడా మనం చేయొచ్చు. అంటే ఒక పెయింటింగ్ లుక్ అయితే తేవచ్చు. ఇంకా మనం ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా అయితే ఏం చేయలేదు, జస్ట్ ఓకే.
జస్ట్ ఇలా చేస్తున్నాం. డ్రెస్ సైజ్ని పెంచుకుంటున్నాను, జస్ట్ ఇలా అంటున్నాను. ఇక్కడ హైలైట్స్ అనే దగ్గర వైట్ అనేది పెట్టుకోండి. ఇక్కడ హైలైట్ అనేది ఉంది, ఇక్కడ కూడా హైలైట్స్ అనేవి ఉన్నాయి. జస్ట్ ఇలా. దీంతో కూడా ఏంటంటే మనం పెయింటింగ్ లుక్ అయితే తేవచ్చు, బట్ ఏంటంటే ఆల్బమ్ డిజైనింగ్ పరంగా దీన్ని వాడతామంటే డెఫినెట్లుగా వాడమండి. బట్ ఉంది కాబట్టి ఒక బేసిక్ ఐడియా అయితే మనం తెచ్చుకుంటున్నాము. నేను బ్యాక్ అయితే వెళ్తున్నాను, వైట్ టూల్ తీసుకొని ఇలా అనేస్తున్నాను, నాకు ఒరిజినల్ ఇమేజ్ అయితే వచ్చేసింది. ఇప్పుడు మనం చెప్పుకోబోయే క్లాస్ ఏంటంటే స్టాంప్ టూల్. ఈ స్టాంప్ టూల్ అనేది ఎలా వాడతాము అంటే, మీకు హిస్టరీ బ్రష్, ఆర్ట్ హిస్టరీ బ్రష్ కోసం ఒక ఐడియా అయితే వచ్చింది. ఈ ఆర్ట్ ఆర్ట్ హిస్టరీ ఏంటంటే, మీరు తీసుకునే బ్రష్ని బట్టి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ టైప్ బ్రష్ తీసుకున్నాను అనుకోండి, వీటిని కొంచెం బ్యాక్గ్రౌండ్స్గా మనం వాడుకోవచ్చు. ఇప్పుడు ట్రెండింగ్ బ్యాక్గ్రౌండ్స్ ఎప్పుడు రొటీన్గా ఒక కలరు లేదంటే ఒక గ్రేడియంట్ కలర్సే కాదు, కొంచెం డిఫరెంట్గా ఉండాలి అని అనుకునేవారు ఇలాంటి కలర్, ఇలాంటి వాటిని కూడా బ్యాక్గ్రౌండ్స్గా వాడుకో, కొంచెం రఫ్ టెక్స్చర్ వస్తుంది. బట్ నేను వైట్ టూల్ని తీసుకొని నేను ఇలా అన్నప్పుడు వీటిని కూడా బ్యాక్గ్రౌండ్స్గా ఇప్పుడు కొంతమంది ఉపయోగించుకుంటున్నారు. దానికి కష్టం అయితే లేదు. జస్ట్ ఆర్ట్ హిస్టరీ, హిస్టరీ ఈ రెండు బ్రష్ని వాడి చేసేస్తున్నారు. నేను హిస్టరీ బ్రష్తో మొత్తం ఇమేజ్ ఒరిజినల్ ఎలా ఉందో అలా తెచ్చుకుంటున్నాను. ఇప్పుడు మీరు చేసిన వర్క్ని నేను తీసుకుంటా, చూడండి 1 సెకండ్. మీరు మీరు చేసిన వర్క్ అండి ఇది. ఆల్మోస్ట్ చాలా టైం స్పెండ్ చేశారు. కొన్ని సందర్భాల్లో ఇక్కడెక్కడైనా అవునండి, చాలా టైం తీసుకుంది. కొన్ని దగ్గర టెక్స్చర్ 1 వాడినట్టున్నాయి. అవర్ పైనే పట్టింది. బట్ అదే చూడండి, అది మళ్ళీ మళ్ళీ చేయడం వల్ల వచ్చిందేమో. చూడండి అవన్నీ ఆ మోల్స్ అన్ని క్లియర్ అయ్యాక తన ఫేస్ ఎంత అందంగా కనిపిస్తుంది. అవును. ఇదే ఫోటో ఏంటంటే స్టాంపింగ్ తో మీరు సగం వర్క్ ఆల్మోస్ట్ క్లియర్ చేసేసారు. ఇంకా కొంచెం డ్యామేజ్ అయిన స్కిన్ అయితే ఉంది. దాన్ని మనం ఎలా తీయాలి అంటే దానికి స్టాంపింగ్ టూల్ అనేది యూజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ స్టాంప్ టూల్ అనేది, మీరు స్టాంపింగ్ అనే దాన్ని వీలైనంత ఎక్కువగా స్టాంపింగ్ టూల్ని మీరు వీలైనంత ఎక్కువగా మీరు పోస్ట్ ఆఫీస్లో వాడతారు. వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళ దగ్గర ఒక స్టాంపింగ్ ప్యాడ్ ఉంటుంది, ఒక ఇంక్ ప్యాడ్ ఉంటుంది, వాళ్ళ దగ్గర ఒక స్టాంప్ అది ఉంటుంది. ఆ ఇంక్ ప్యాడ్ మీద వాళ్ళ స్టాంప్ దాంతో ఇలా అని వాళ్ళకి కావాల్సినటువంటి పేపర్ మీద వాళ్ళు స్టాంప్ చేస్తారు. అదే టెక్నిక్ మనం ఈ ఫోటోషాప్లో ఉన్నటువంటి ఈ స్టాంపింగ్ టూల్ని వాడి మనం చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక న్యూ డాక్యుమెంట్ అయితే తీసుకుంటున్నాను. ఐ థింక్ స్టాంపింగ్ అని నేను పెట్టుకుంటున్నాను. స్టాంపింగ్ అని నేను పెట్టుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను కంట్రోల్ ట్యాబ్ క్లిక్ చేస్తున్నాను. కంట్రోల్ ట్యాబ్, ఫర్ ఎగ్జాంపుల్ కంట్రోల్ ట్యాబ్ క్లిక్ చేస్తే పక్క ఫోటోకి వెళ్ళింది. మీరు కంట్రోల్ ప్లస్ చెప్పండి, స్టాంప్ టూల్ షార్ట్ కట్ ఎస్ అన్నమాట. మీరు ఇక్కడ కూడా ఒపాసిటీ అనేది ఉంది. ఒపాసిటీ అనేది మీ లైఫ్ టైం ఇంక వస్తానే ఉంటుంది. ఒపాసిటీ అవసరాన్ని బట్టి ఎక్కువ పెట్టుకుంటాము, తక్కువ పెట్టుకుంటాం. ఒపాసిటీ 100 పెట్టినప్పుడు అది ఫుల్గా కనిపిస్తుంది, ఒపాసిటీ తగ్గించుకున్నప్పుడు అది లైట్గా కనిపిస్తుంది. ఇది కామన్ థింగ్ అన్నమాట. ప్రతిసారి మీకు వస్తానే ఉంటుంది. ప్రతి ఆప్షన్లో కూడా ఒపాసిటీ ఉంటుంది. ప్రతి ఫోటో వెనుక కూడా ఒపాసిటీ అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు స్టాంప్ అనేది వర్క్ అవ్వాలంటే ఆల్ట్ బటన్ పట్టుకుని ఇలా క్లిక్ చేయాలి. ఆల్ట్ బటన్ పట్టుకుని ఇలా క్లిక్ చేయండి, కంట్రోల్ ట్యాబ్ క్లిక్ చేయండి. మనం తీసుకున్న ఒక న్యూ డాక్యుమెంట్ అయితే ఉంది, దాని దగ్గరకు వచ్చాము. ఒక న్యూ లేయర్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు బ్రష్ టూల్ సైజ్ పెంచుకుంటున్నాను. ఇక్కడ ఇలా క్లిక్ చేశాను. నేను అక్కడ స్టాంప్ చేసింది ఇదిగోండి ఇక్కడికి వచ్చేసింది.
మళ్ళీ మళ్ళీ క్లిక్ చేశారనుకోండి అది మొత్తం ఆ ఇమేజ్ అనేది ఇక్కడికి వచ్చేస్తుంది. అక్కడ మనం తీసుకున్న ఇమేజ్ క్వాలిటీ తక్కువ, మనం ఇక్కడ తీసుకున్న డాక్యుమెంట్ సైజ్ ఎక్కువ, అందువల్ల మీకు ఏంటంటే చాలా చిన్నగా వచ్చింది ఇమేజ్ అనేది. సరేనా? ఇదే ఇమేజ్ పెద్దగా కావాలంటే కంట్రోల్ టీ కంట్రోల్ టీ చెప్పి షిఫ్ట్ ఆల్ట్ పట్టుకున్నారు అనుకోండి ఈక్వల్ గా ట్రాన్స్ఫార్మ్ అయిపోతుంది. స్టాంపింగ్ టూల్ ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ ఇక్కడ ఉమ్, ఈ కన్ను ఉందండి. ఆ, నేను ఆల్ట్ బటన్ పట్టుకుని ఈ కన్ను మాత్రమే సెలెక్ట్ చేశాను. ఒక న్యూ లేయర్ అయితే తీసుకున్నాను, షిఫ్ట్ కంట్రోల్ ఆల్ట్ ఎన్, ఇక్కడ ఇలా నేను క్లిక్ చేశాను. ఈ స్టాంపింగ్ టూల్ని వాడి మనం డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. కన్ను మాత్రమే వచ్చింది. నేను ఇక్కడ మళ్ళీ ఈ ఇమేజ్ని సెలెక్ట్ చేసుకున్నాను, ఆల్ట్ బటన్ పట్టుకుని క్లిక్ చేశాను. ఒక న్యూ లేయర్ అయితే తీసుకున్నాను, జస్ట్ ఇక్కడ తన లిప్స్ మాత్రమే ఇక్కడ పెట్టుకున్నాను. అంటే ఒక డిఫరెంట్, ఫర్ ఎగ్జాంపుల్ ఇవి హైడ్ చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇమేజ్లో ఉన్నటువంటి ఈ బ్యాక్గ్రౌండ్ ఆల్ట్ బటన్ పట్టుకుని దీన్ని క్లిక్ చేశాను, కంట్రోల్ ట్యాబ్ కంట్రోల్ ట్యాబ్ కంట్రోల్ ట్యాబ్, ఒక న్యూ లేయర్ అయితే తీసుకున్నాను. జస్ట్ మీరు ఎప్పుడు ఏ పని చేసినా మీరు బ్రష్ సైజ్ పెంచే కొద్దీ మీకు టోటల్ ఇమేజ్ కనిపిస్తుంది. నేను బ్రష్ సైజ్ని తగ్గించుకుంటున్నాను. నాకు ఒక ట్రీ మాత్రమే చాలు వెనక బ్యాక్గ్రౌండ్గా. చూడండి, అక్కడ నేను తీసుకున్న అదనేది ఇక్కడ ఇలా వచ్చేసింది. అంటే డిఫరెంట్ ఇమేజెస్ని మీకు పిహెచ్డీస్ ఉంటాయి మన బ్యాక్గ్రౌండ్స్ అనేవి. అవి ఎలా చేస్తారంటే డిఫరెంట్ ఫొటోస్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 ఫోటోలు తీసుకొని ఒక దాంట్లో కొండలు, ఒక దాంట్లో ఏమో అట్లీస్ట్ ప్రవహించే నది, ఒక దాంట్లో వేరే చెట్లు, ఒక దాంట్లో ఎగిరే పక్షులు, ఇవన్నీ తీసుకొని ఒక డాక్యుమెంట్గా స్టాంప్ చేస్తారు. అంటే అదొక మంచి పిహెచ్డిగా తయారవుతుంది, అదొక మంచి బ్యాక్గ్రౌండ్గా. అలా చేసుకోవడానికి స్టాంపింగ్ టూల్ అనేది యూజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం తీసుకున్నాం ఆల్రెడీ ఈ పాడైపోయిన, అంటే ఫేస్ మొత్తం పింపుల్ ఉన్నటువంటి ఆ ఇమేజ్ని, ఫర్ ఎగ్జాంపుల్ మీరు చేసిన వర్క్ ఇది, నేను స్టాంప్ టూల్ ఎస్ టూల్ తీసుకున్నాను. ఎస్ టూల్ తీసుకొని ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నాకు బాగుంది, ఆ ప్లేస్ నేను ఇక్కడ విడిచిపెట్టాను అనుకోండి, ఏమవుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడైనా స్టాంపింగ్ చేసేటప్పుడు 100% ఒపాసిటీ అనేది ఉండకూడదు. 100% ఉందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు స్టాంప్ చేశారు, అది ఇక్కడ విడిచిపెడితే ఇక్కడ ఏదైతే ఉందో అది ఇక్కడికి మొత్తం వచ్చేస్తుంది. చూడండి, ఇక్కడ ఏదైతే ప్లేస్ ఉందో అది ఇక్కడికి వచ్చేసింది. మీరు వైట్ టూల్తో ఇలా అన్నప్పుడు ఒరిజినల్ అయితే వచ్చేస్తుంది. ఒకదానికి ఒకటి ఇంటర్లాకింగ్, ఒకదానికి ఒకటి హెల్పింగ్ టూల్స్ అన్నమాట. సరేనా? ఒకవేళ లైవ్ కట్ అయినా కూడా మళ్ళీ మీరు రీజాయిన్ అయితే అయిపోండి. సరేనా? మనం చెప్పుకుందాం క్లాస్. ఇక్కడ ఎప్పుడైనా మీరు స్కిన్ వర్క్ స్టాంపింగ్ చేసేటప్పుడు ఒపాసిటీ